అండి. నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అల్లుకున్న బంధం పార్ట్ 95తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే మేము అడుగుతున్నాము. కానీ మీ వైపు నుంచి రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఒక లైక్ ఇవ్వడం, హైప్ చేయడం మర్చిపోకండి యార్. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్రావణి ఊరు వస్తామని అడుగుతుంటే మేమేమైనా పెళ్ళికి వెళ్తున్నామా? చిన్నపిల్లల్లాగా నేను వస్తాను అని మారం చేస్తున్నావు అని ఐషు కోపంగా అంటుంది. అది కాదు ఐషు, మీ అందరికీ ఎందుకంత ఆరాటంగా ఉంది? అక్కడ పెళ్ళో లేదా పండగో జరగటం లేదు, లేదా మనల్ని ఎవరు భోజనాలకి పిలవలేదు. అందరూ పొలోమని వస్తాను అని అంటున్నారు. అక్కడ ఎలాంటి సిట్యువేషన్ ఉంటుందో అని తెలియదు. కన్నా మీద నాకు నమ్మకం ఉంది, కానీ అందరూ వచ్చి తనకి ఇంకొంచెం పని పెంచడం ఎందుకు? లైవ్ వస్తుంది కదా, ఇక్కడ కూర్చొని చూడండి. చిన్నపిల్లలతో ఎందుకు అక్కడ ఇబ్బంది పడడం అని అంటుంది ఐషు. మేం నలుగురం వచ్చినంత మాత్రాన ఏమీ జరగదు కదా. నిజంగా అక్కడ పండగనే. ఒక ప్రిన్సెస్ 1000 ఎకరాల భూమి పేదలకి పంచుతుంది. అది పండగే కదా. ఆ పండగకి మేము ఉంటే ఆ పుణ్యమేదో మాకు కూడా కొంచెం ఉంటుంది కదా. అందుకే మేము వస్తాము అని రేఖ గారు అంటారు. మీకెందుకు అర్థం అవటం లేదు? ఎందుకింత మొండిగా అందరూ ఉన్నారు? మీ ఇష్టం. కోరి కష్టాల్లోకి వస్తాను అంటే నేను మాత్రం ఏం చేస్తాను? మీకు నచ్చినట్టు చేసుకోండి. నా మాట ఎవరూ వినటం లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఐషు. ఐషు కోపానికి అందరూ నవ్వుకుంటారు. శివ్, ఇక్కడుండి మేం టెన్షన్ పడుతూ ఉండలేం, కానీ మేము వస్తాం. అక్కడ దూరంగా ఉంటాంలే. లేదా ఐషు వాళ్ళ బంగ్లా ఉంది కదా, అందులో ఉంటాం మేము. నీకు ఇబ్బంది కలిగించము అని అంటారు రేఖా గారు. ఎల్లుండి ఆ బంగ్లా గృహప్రవేశం కూడా. ముందు ఆ బంగ్లా వారసురాలు అడుగు పెట్టాకే అందరూ లోపలికి వెళ్ళేది ఆంటీ. అయితే ఇంకా మంచిది. మరి గృహప్రవేశం, హాస్పిటల్ శంకుస్థాపన ఇన్ని ఉన్నాయి, మేం లేకుండానే చేసుకుంటారా అని అంటుంది శ్రావణి. మీ ఇష్టం శ్రావణి. బుజ్జి భయంకి నేను వద్దనేది. తను చాలా భయపడుతుంది. పైకి అలా ఉంటుంది, కానీ టెన్షన్గానే ఉంటుంది తను. అందుకే కనీసం కొంతమందినన్నా వద్దు అనుకున్నా. మీరేమో అందరూ వస్తామని అంటున్నారు. సరే కానివ్వండి, బుజ్జేమన్నా అన్నా నాకు సంబంధం లేదు అని అంటాడు శివ్. అలాగేలే, తన భయం బాధ కూడా మా మీద ప్రేమతో కదా, మేమేమీ పట్టించుకోంలే అని అందరూ అంటారు. సరే, రేపు మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం. అందరూ రెడీగా ఉండండి అని చెబుతాడు శివ్. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు నిద్రకి వచ్చారు, తీసుకువెళ్ళి వదినకి ఇచ్చిరండి వర్షు అని చెబుతాడు శివ్. సరే అన్నయ్య అని ఇద్దరిని తీసుకువెళ్తుంటే, నానా నువ్వు వద్దా అని అంటారు ఇద్దరు. వస్తాను, మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి అని చెబుతాడు శివ్. చలే అని వరుణ్ వర్షిత్తో వెళ్తారు ఇద్దరు. శివ్ వెళ్ళడం కోసం ఎలా ప్లాన్ చేశావు అని రావు గారు అడుగుతారు. బస్ వస్తుంది నాన్న, అంతా ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది, ప్రాబ్లం లేదు. మీ అందరూ అందులోనే ఉండొచ్చు అని అంటాడు శివ్. ఉండడం గురించి కాదు, అసలు ట్రాన్స్పోర్ట్ ఎలా అని అడిగాను. మీరందరూ బస్సులో వెళ్తారు, నేను బుజ్జిని తీసుకొని కారులో వస్తాను. అక్కడికి వెళ్ళాక అక్కడి ప్లాన్ అక్కడ చేయాలి. ఇక వెళ్ళి పడుకోండి అని చెబుతాడు శివ్. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శివ్ ఆలోచనలో ఉండడం చూసి, ఏంటి శివ్ ఆలోచిస్తున్నావు అని నరసింహ అడుగుతారు. ఏం లేదు బాబాయ్, మామయ్య కోసం ఆలోచిస్తున్నాను. అంత అజ్ఞాతంలో ఉండి కూడా ఎలా అయినా భూములు పంచాలి అని నిర్ణయం తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే బాగుండేది. అంత మంచివారు, ఎప్పుడూ సుఖం లేదు ఆయనకి. కనీసం ఆ అనారోగ్యం రాకుండా ఉంటే ఉండేవారు. ఆయనేం తప్పు చేశారు? జీవితాంతం అంత ఆవేదన చెందారు. ఒక ఆడదాని అత్యాశ వల్ల ఒక కుటుంబం ఏ తప్పు లేకుండా శిక్ష అనుభవించింది. ఒక ఊరు ప్రజలు ఇన్నాళ్ళు బాధలు అనుభవించారు అని అంటాడు శివ్. అంతే శివ్, పురాణాల్లో ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కోల్పోయారు, యుద్ధాలు జరిగాయి అని అంటారు కదా. భువన లాంటి వాళ్ళ వల్ల అలాంటివి జరుగుతాయి. సతీ, అనసూయ, సీతాదేవి, అరుంధతి లాంటి ఉత్తమమైన ఆడవాళ్లు ఉన్న నేలపైనే
ఇలాంటి తాటకిలు కూడా ఉన్నారు. మంచి ఉన్న చోట చెడు అనాదిగా వస్తుంది. సరే బాబాయ్, వెళ్ళి పడుకోండి. రేపటి నుంచి మీకు కూడా డ్యూటీ పడుతుంది అని అంటాడు శివ్. ఓకే, నువ్వు వెళ్ళి ఇప్పుడు మా కోడల్ని బొజ్జగించు. అసలే కోపంగా వెళ్ళింది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు నరసింహ. ఈ బుజ్జిని ఎలా బుజ్జగించినా ఈ 2 రోజులు తన అలాగే ఉంటుంది అనుకొని పైకి వెళ్తాడు. శివ్ వెళ్ళేసరికి ఐషు పిల్లల మీద రుసరుసలాడుతూ ఉంటుంది. పిల్లల్ని ఫ్రెష్ చేయించి బట్టలు వేయడానికి చూస్తుంటే వేయించుకోకుండా వాళ్ళు వాళ్ళ అమ్మతో ఆడుకుంటున్నారు. మీరే వినటం లేదు, ఇంక వాళ్ళేం వింటారు? చిన్నపిల్లలకే నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. ఏదో విందు భోజనాలు అనుకున్నట్టు అందరూ కట్ట కట్టుకొని బయలుదేరుతున్నారు. వస్తారా, దెబ్బలు పడాలా మీకు అని అరుస్తుంది పిల్లలపై. శివుని చూసిన ఇద్దరు నవ్వుతుంటే ష్ అని వేలు పెట్టి చూపిస్తాడు. ఏదో అర్థమైనట్టు కామైపోయి వాళ్ళ అమ్మకి దొరకకుండా వెనక్కి వెళ్తారు బెడ్ పైన. వేయించుకోకండి, అలాగే ఉండండి అని బట్టలు వాళ్ళ మీదకి విసురుతుంది ఐషు. శివ్ వెళ్ళి వెనక నుండి ఐషుని హత్తుకొని, ఏంటి మా మేడం ఇంత హాట్గా ఉంది అని ముద్దు పెడుతూ అడుగుతాడు. ఏమీ తెలియనట్టు నటించక్కన్నా, వీళ్ళు కూడా నా మాట వినటం లేదు. బుజ్జి, వాళ్ళు పిల్లలు, నీతో సరదాగా ఆడుకుంటున్నారు, దానికే అంత కోపమెందుకు అని ఐషు ఇంకో బొగ్గ మీద ముద్దు పెట్టి, రండి బుజ్జులు, అమ్మ అలిగింది, తొందరగా బట్టలు వేసుకోండి అని పిలుస్తాడు శివ్. ఇద్దరు దగ్గరికి వచ్చి బుద్ధిగా బట్టలు వేయించుకుంటారు. అది చూసి ఐషు, ఇప్పటిదాకా నా మాట వినకుండా ఎన్ని వేషాలు వేశారో, ఇప్పుడు బాబొచ్చి రండి అనగానే వచ్చారు. అసలు నేనన్నా నా మాటన్నా ఎవరికీ అవసరం లేదు అని వెళ్ళి పడుకుంటుంది ఐషు. శివ్ పిల్లలకి సైగ చేయగానే ఐషు మీద పడి ముద్దులు పెడుతూ మా అని జపం చేస్తారు. కాసేపు వాళ్ళ అమ్మని వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో బుజ్జగించి అలసిపోవడంతో నిద్రపోతారు. వాళ్ళని సరిగ్గా పడుకోబెట్టి శివ్ ఐషు పక్కకి చేరుతాడు. శివ్ గుండెలపై తల పెట్టుకొని పడుకొని, ఎందుకు కన్నా, అందరూ వద్దంటే ఎందుకు వినరు అని అడుగుతుంది ఐషు. ఇలాంటివన్నీ సినిమాలు స్టోరీస్లో చూడడమే కానీ రియల్ లైఫ్లో చూడలేదు కదా బుజ్జి, అందుకే చూడ్డానికి వస్తున్నారు. నీకు జోక్గా ఉంది కన్నా. నేను ఇప్పుడేమన్నాను బుజ్జి, నీకు జోక్ అనిపించింది? మరి లేకపోతే ఏంటి? నువ్వు వద్దంటే అందరూ ఆగిపోతారు, మరెందుకు నువ్వు వద్దు అనటం లేదు? బుజ్జి, మన ఫ్యామిలీ అయితే రావాలి, ఎందుకంటే వాళ్ళందరూ నీ అత్తగారి ఫ్యామిలీ, వాళ్ళకేమీ అభ్యంతరం లేదు అని కోర్టు నమ్మాలి. ఇంకా మనిద్దరం పిల్లల్ని తీసుకువెళ్ళినా వాళ్ళు ఒప్పుకోరు, మనల్ని నలుగురిని వెళ్ళనివ్వరు. హరి అంకుల్ సాక్ష్యం అక్కడ మెయిన్, తను రావాలి. కిరణ్ మీ నాన్న హెల్త్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్గా సాక్ష్యం చెప్పాలి, వాడు రావాలి. ప్రమాదంలోకి భర్తలు వస్తుంటే భార్యలు రాకుండా ఆగుతారా? నేను వెళ్తుంటే నిన్ను వద్దు అంటే ఆగుతావా? లేదు కదా. వాళ్ళు అంతే. ఇక ఆనంద్ బావ వస్తున్నాడు శ్రీ కోసం, తన కోసం వాళ్ళ తమ్ముడు అశోక్, వాళ్ళ ఫ్యామిలీ రావడం లేదులే. మీ మామయ్య సుధీర్ అంకుల్ వాళ్ళు కూడా పాత విషయాలకి సాక్షులు. కోర్టు ఎప్పుడు ఏ లింకు పెడుతుంది తెలియదు కదా. నారాయణ అంకుల్ లాయర్గా వస్తున్నారు. అనవసరంగా ఎవరూ రావడం లేదు బుజ్జి, అర్థమైందా అంటాడు శివ్. నాకు అర్థమవుతుంది, కానీ నువ్వేం ఆలోచించకుండా మీ అమ్మ నాన్న కన్న కల నెరవేరే రోజు వచ్చింది, అది మాత్రమే ఆలోచించు. మిగతాది అంతా నేను చూసుకుంటాను. అంతకంటే నేనేం చేయగలను? పడుకో అని వెన్ను మీద జోకొడుతూ ఉంటే కాసేపటికి నిద్రపోతుంది ఐషు. ఐషు పడుకున్నాక శివ్ లేచి కాసేపు ఫోన్లతో బిజీగా గడిపేస్తాడు. తర్వాత ల్యాప్టాప్లో 2 దాకా ఏదో వర్క్ చేస్తూ గడిపేస్తాడు. 2 తర్వాత ఐషు నిద్రలో కలవరిస్తూ ఉంటే ఇక ల్యాపీ క్లోజ్ చేసి వచ్చి ఐషుని తన గుండెపై చేర్చుకొని పడుకుంటాడు. తెల్లవారి 4 గంటలకే ఐషుకి మెలకువ వస్తుంది. నిద్ర పట్టక లేచి స్నానం చేసి కిందకి వస్తుంది. పూలు కోసుకొచ్చి దేవుడి గది శుభ్రం చేసి దీపం పెడుతుంది. నలుగురికి మంచి చేయాలి అని అనుకున్న నా తల్లి తండ్రి కోరిక తీర్చాలి అని వెళుతున్నాము. చిన్నప్పుడే తల్లిని దూరం చేశావు, తర్వాత
తండ్రిని దూరం చేశావు. అయినా నిన్నెప్పుడు నేను తప్పు పట్టలేదు. నీకు దండం పెట్టడం మానలేదు. ఇప్పుడు నా కోసం, నా తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చడం కోసం నా కన్నా పోరాటం చేస్తున్నాడు. తనకి తోడుగా ఉండు శివయ్య. ఇంత మంచి కుటుంబాన్ని నాకిచ్చావు. వాళ్ళని నాకు దూరం చేయకు. ఎవ్వరికీ చిన్న ప్రమాదం కూడా జరగనివ్వకు. ఒకవేళ నీకు కావాలి అంటే నన్నేమైనా చేసుకో. నా కుటుంబానికి మాత్రం ఏ ఆపద రానివ్వకు. ఇదే నిన్నడిగే మొదటి కోరిక, చివరి కోరిక శివయ్య. ఏదన్నా నన్ను బాధపెట్టే పనులు అసలు చేయకు శివయ్య. ఇంక తట్టుకోలేను అని దండం పెట్టుకుంటుంది. అక్కడే శివ అష్టోత్తరాలు చదువుతూ కూర్చుంటుంది. విజయ గారు లేచి బయటకు వచ్చేసరికి దేవుడి గదిలో ఐషు ఉండడం చూసి ఆవిడ వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఐషు భయం అర్థమైన ఆవిడ ఐషు తల నిమురుతూ అంతా మంచే జరుగుతుంది పద అని బయటికి తీసుకువస్తారు. టైం 6 అవ్వడంతో అత్తయ్య గుడికి వెళ్ళొస్తాను ఒకసారి అని అంటుంది ఐషు. సరే వెళ్ళిరా అని అంటారు విజయ. అప్పుడే రుక్మిణి గారు కూడా రావడంతో ఆవిడిని తీసుకొని గుడికి వెళ్తుంది ఐషు. లేటుగా పడుకోవడంతో శివ్కి మెలకు రాలేదు. పిల్లలు లేచి శివ్ మీద ఎక్కుతారు. వాళ్ళు మీదెక్కగానే లేచిన శివ్ నవ్వుతూ మార్నింగ్ విష్ చేస్తూ ఐషు కనిపించక రూమంతా కళ్ళతోనే స్కాన్ చేస్తాడు. ఎక్కడా లేకపోవడంతో ఫోన్లో టైం చూస్తాడు. 7 అని చూసి అప్పుడే కిందకి వెళ్ళిందా, మమ్మల్ని లేపకుండా వెళ్ళదు కదా అని అనుకుంటాడు. నానా మా లేదు అని అంటారు ఇద్దరు. కిందకి వెళ్ళినట్టుంది మీ అమ్మ, పదండి వెళ్దాం అని బయటికి వస్తాడు. పైనుంచి చూస్తే ఎక్కడ ఐషు జడ కనిపించలేదు. వరుణ్ కిందకి వెళ్తుంటే వరుణ్ వీళ్ళని కిందకి తీసుకువెళ్ళు అని వరుణ్కి ఇస్తాడు. శివ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కూడా ఐషు రాకపోయేసరికి పిల్లలు వెళ్ళారంటే నేను లేచాను అని తెలిసి వస్తుంది కదా, రాలేదు అంటే అంత బిజీ ఏంటో అని అనుకొని కిందకు వచ్చి చూస్తాడు. ఎక్కడా కనిపించకపోవడంతో మా బుజ్జి ఎక్కడా అని అడుగుతాడు. గుడికి వెళ్ళింది, ఎప్పుడు లేచింది తెలీదు. నేను 5కి బయటకు వచ్చేసరికి దేవుడి గదిలో దీపం పెట్టి కూర్చుంది అక్కడే. తర్వాత గుడికి వెళ్ళొస్తాను అని వెళ్ళింది. మీ చిన్న పిన్ని కూడా వెళ్ళింది అని చెబుతారు విజయ. తనకి భయం వల్ల నిద్ర కూడా పోవడం లేదు. కాఫీ ఇవ్వమ్మా అని అడుగుతాడు. వాణిగారు కాఫీ తెచ్చి ఇస్తారు శివ్కి. థ్యాంక్స్ పిన్ని అని కాఫీ తాగి నాయక్ దగ్గరికి వెళ్తాడు శివ్. అంతా రెడీనా అని అడుగుతాడు. ఎస్ సార్ అంతా రెడీ అని అంటాడు నాయక్. బస్సు రాత్రే రావడంతో ఒకసారి మొత్తం చెక్ చేస్తాడు శివ్ నాయక్తో కలిసి. పెర్ఫెక్ట్ అని నాయక్కి చెప్పాల్సింది చెప్పి లోపలికి వస్తుండగా గుడి నుంచి ఐషు వాళ్ళు వస్తారు. ఏంటి మేడం ఉదయాన్నే గుడికి వెళ్ళారు, ఏంటి స్పెషల్ అని అడుగుతాడు శివ్. ఎందుకు వెళ్ళింది అని తెలిసినా నీ అంతా నేనేమీ ఫ్రీగా ఉండలేను కన్నా. నా భయాలు నాకుంటాయి. పతిదేవుడు ఎలాగూ నా మాట వినటం లేదు. కనీసం ఆ దేవుడైనా నా మొర వింటాడేమో అని నా గోడు చెప్పుకోవడానికి వెళ్ళాను అని అంటుంది ఐషు. హవ్వా ఎంత మాట అంటున్నావు బుజ్జి, నీ మాట నేను వినటం లేదా? ఎవరినైనా అడుగు, నేను నీ మాట వినటం లేదు అని ఒక్కరితో అన్నా చెప్పించు అంటాడు శివ్. ఎవరి దాకెందుకు, మన రీడర్స్ని అడుగు కన్నా చెబుతారు. వద్దులే, వాళ్ళు కూడా నీ పార్టీనే. వాళ్ళకి నా మీదున్న నమ్మకం నీకు లేదు బుజ్జి, అందుకే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. చేస్తారు చేస్తారు, అందరూ నీకే చేస్తారు. అందరినీ మాయ చేయడంలో మహాముద్రివి కదా నువ్వు అంటుంది. పొద్దు పొద్దున్నే నా మీద ఈ అభాండాలేంటి బుజ్జి? ఎవరి మీద కోపం నా మీదకి షిఫ్ట్ అయింది? నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపం. సరే వెళ్ళి బట్టలు ప్యాక్ చేయి 2 రోజులకి అని చెబుతాడు శివ్. తిన్నాక చేస్తానులే, ఇప్పుడంతా అర్జెంట్ ఏముంది అంటుంది. సరే తల్లి, నీకు నచ్చినప్పుడు చేయి, మనం 2 గంటలకి స్టార్ట్ అవుతున్నాము అని చెబుతాడు శివ్. ఆ మాట వినగానే మొహమంతా డల్గా మార్చేసి కూర్చుంటుంది ఐషు. సిస్ నువ్వింత డల్గా ఉండకు, ఈ మైక్ చెల్లెలంటే ఎలా ఉండాలి అని మైక్ అంటాడు. అసలు ఎందుకంత డల్గా ఉంటున్నావు?
మనం చేయబోయేది మంచి పని సిస్. గాడెప్పుడు మనకి తోడుగానే ఉంటాడు. ఏం లేదు బ్రో. ఐ యామ్ ఓకే అంటుంది ఐషు. రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని పిలుస్తారు విజయ. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక వెళ్ళడానికి కావలసిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవడానికి వెళ్తారు. అదే టైంకి కిరణ్ వాళ్ళు, బలరాం వాళ్ళు, సుధీర్ ఫ్యామిలీ వచ్చేస్తారు. నారాయణ గారు, రాజు కూడా వచ్చేస్తారు అక్కడికి. రాజ్ బ్రో, సుజన ఆంటీ కూడా వస్తున్నారా అడుగుతుంది ఐషు. లేదైషు, బాబుకి బాగోలేదు కదా, అందుకే రావడం లేదు, బతికించారు. లేకపోతే అందరూ ఏదో విహారయాత్రకు వెళ్తున్నట్టు ఎలా సర్దుకుంటున్నారో చూడు అంటుంది ఐషు. నారాయణ నవ్వుతూ, తప్పదురా, అందరూ రావాలి అంటూ ఈ పేపర్స్ మీద నీ సైన్ చేయమ్మా అని కొన్ని పేపర్స్ ఇస్తారు. అన్నిటి మీద సంతకాలు చేసి ఇస్తుంది ఐషు. ఏంటైషు, చదవకుండానే పెట్టేశావు అని రాజ్ అడుగుతాడు. నా వరకు వచ్చాయంటే ఆల్రెడీ అవి మీ ఫ్రెండ్ చదివే ఉంటారు. ఇంకా నేనెందుకు చదవడం, టైం దండగ కాకపోతే. ఒకవేళ శివ్ నిన్ను మోసం చేస్తే అది ఎన్ని జన్మలైనా కల్లో కూడా నా కన్నా నన్ను మోసం చేయడు. అంత నమ్మకమా? అవును, అంత నమ్మకమే. మరి అదే నమ్మకం ఇప్పుడు కూడా ఉంచు అని నారాయణ గారు అంటారు. నమ్మకం ఎప్పుడూ ఉంది అంకుల్, కానీ ఎందుకో ఎక్కడో చిన్న భయం. అది మీ అందరి కోసం మాత్రమే. అంతా మంచే జరుగుతుందిలే అంటారు నారాయణ. సరే అంకుల్, బట్టలు ప్యాక్ చేయాలి, చేసి వస్తాను ఉండండి అని పైకి వెళ్తుంది ఐషు. బట్టలన్నీ నలుగురివి ప్యాక్ చేసి అందులో తల్లి తండ్రి ఫోటో కూడా పెడుతుంది. మొత్తం ప్యాకింగ్ అయ్యాక కిందకి వస్తుంది ఐషు. అప్పటికే టైం 12 అవుతుంది. ఈ టైం ఎంత స్పీడ్గా అవుతుంది, కొంచెం స్లోగా అవ్వచ్చు కదా, వద్దులే. ఫాస్ట్గా అయిపోయి ఆ పని అయిపోతే ఒక గొడవ వదులుతుంది అని అనుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్తుంది ఐషు. శ్రీ అక్కడే ఉంటుంది. నిన్ను కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది శ్రీ అంటుంది ఐషు. వదినా, ఇబ్బంది ఏముంది, నీతో ఉంటే నాకు ధైర్యం అంటుంది శ్రీ. కన్నా, శ్రీ కూడా రావాలా? అవసరమైతే లైవ్ కాల్ ద్వారా చూపించొచ్చు కదా అడుగుతుంది ఐషు. తనని వద్దు అన్నాను నేను, కానీ తను వినటం లేదు. ఎందుకు వింటారు? అదేదో రాజమౌళి సినిమాలో ఉండే ఫైటింగ్లా ఇంట్రెస్ట్గా చూడడానికి అందరూ వస్తున్నారు. కానివ్వండి, ఎవరిష్టం వాళ్ళది. వదినా, ఇక్కడ నేనున్న టెన్షన్గా ఉంటుంది. ఇక్కడుండి అలా టెన్షన్ పడే కన్నా రావడం బెస్ట్ అని అంటుంది శ్రీ. అందరూ డిసైడ్ అయ్యారు, ఇంక నాదేముంది, కానివ్వండి. టైం 1 గంట అవడంతో అందరూ లంచ్ చేసేస్తారు. బ్యాగ్స్ అన్నీ బస్సులో పెట్టించండి అని అంటాడు శివ్. మొత్తం అన్నీ సర్దాక అందరూ ఇంక బయలుదేరండి అని అంటాడు. అందరూ బస్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతుండగా, కన్నా, ఒక్క నిమిషం అంటుంది ఐషు. ఏంటి బుజ్జి అని అడుగుతాడు. కన్నా, ఇప్పుడొస్తున్న మన వాళ్ళందరినీ మళ్ళీ ఇలాగే తీసుకువస్తాను అని మాట ఇవ్వు. ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా కానివ్వను అని మాటివ్వు. ప్రామిస్ బుజ్జి, మనందరం మళ్ళీ హ్యాపీగా ఇంట్లో అడుగు పెడదాం అని అంటాడు. అందరినీ చూసి, మీరు కూడా అక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. అలాగే ఐషు, మేమందరం జాగ్రత్తగా ఉంటాం అని అందరూ అంటారు. అందరూ వెళ్ళి బస్ ఎక్కుతారు. శివ్, ఐషు మాత్రం కారులో స్టార్ట్ అవుతారు. పిల్లల్ని బస్సులో తీసుకువెళ్దామన్నా వాళ్ళ అమ్మా నాన్న కారులో ఎక్కేసరికి వాళ్ళెక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకొని ఐషుతో కారు ఎక్కుతారు. అందులో శ్రీ, ఆనంద్ కూడా ఉంటారు. బస్ బయలుదేరాక శివ్ వాళ్ళు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. శివ్ కారు స్టార్ట్ చేయగానే ఐషు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంది. కారు ఇంటి గేటు దాటి రోడ్డు ఎక్కగానే సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. గుండెల్లో ఎందుకో దిగులు. ఎంత భయాన్ని వదిలేద్దామన్నా ఏదో ఒక మూల భయం వెంటాడుతూ ఉంది. ఇంక తప్పదు,
ఏదైనా ఫేస్ చేయాలి. బయలుదేరాం. ఇంక జరిగేది జరుగుతుంది. నేనిలా ఉంటే కన్నా మీద నమ్మకం లేనట్టని కన్నా ఫీలవుతాడు. నార్మల్ అయిపోవాలి అని కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని తను చేయాల్సిన కర్తవ్యం గుర్తు చేసుకొని దానికోసం తన మనసుని, మైండ్‌ని సిద్ధం చేసుకొని తన ఊరిలోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యింది ఐషు. కథ కొనసాగుతుంది. మరి ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఆర్ లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.